యా అల్లా. ఏంట్రా ఇది? సుంతి చేయించుకొని వచ్చావా? ఇదే కదా అంకుల్ మీకు నాకు డిఫరెన్స్. ఇప్పుడు చెప్పండి అంకుల్, మీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? కాఫీ తీసుకోండి. నువ్వు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కానీ నువ్వు నా ఫాతిమాని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. నువ్వు ఆవేశంలో చేసిన ఈ పని నేను ఆలోచించేలా చేసింది. ముందు మీరిద్దరూ బాగా చదువుకోండి, లైఫ్లో ఒక మంచి పొజిషన్కి రండి. అప్పుడు నేనే వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను, నీ ఇద్దరిని కా జరిపిస్తాను. ఏంట్రా అస్తమాను హాస్పిటల్కి? మొన్నగా వచ్చాం. ఏం లేదమ్మా, చిన్న చెకప్, చూపించుకుంటే అయిపోద్ది. సరే ఇటు చూడు. సార్, ఇక్కడ ఎవరికైనా ఏబీ నెగిటివ్ బ్లడ్ ఉందా? ఒక పేషెంట్ కి అర్జెంట్ గా కావాలి. నర్స్, నాదేమీ నెగిటివే, నేను ఇస్తా. రండి రండి సార్. నర్స్, సిస్టర్ సార్ సిస్టర్, సార్ అలా కదలకండి సార్. ఏమైంది? ఇప్పుడు బ్లడ్ ఎవరికి? అదిగో అక్కడున్న సార్ కి. అయ్యోయ్యోయ్యో ఇవ్వను. సార్, ప్లీజ్ సార్, అంకుల్ నా కొడుకు అయితే అస్సలు సార్, అలా తీసేయ్. చేయకూడదు సార్. ముందా నీడిల్ తీసేయ్. అయినా నా బ్లడ్ ఇచ్చారని తెలిసి రేపు నుంచి సొసైటీలో తలెత్తుకుని ఎలా తిరుగుతాడు. తీసేయ్ తీసేయ్, నీడిల్ తీసేయ్. ఓపిక పట్టండి సార్, ప్లీజ్ సార్. సార్ 2 మినిట్స్ అయ్యో, నీకు అర్థం కావట్లా. ఆడు నా బ్లడ్ ఎక్కించుకోవడం ముందు తీసేయ్. ప్లీజ్ అరవకండి, ఇది హాస్పిటల్, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. ఆడి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, వేరే క్యాస్ట్ ఎక్కించుకోడు. కావాలని చెప్తాను. క్యాస్ట్ అంకుల్, క్యాస్ట్ అంకుల్, ఇక్కడ మీరన్నా చెప్పండి. నా బ్లడ్ ఎక్కించుకుంటే మీరు ఏమైపోతారు? మీరు మీ క్యాస్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు కదా. అది అది కొలంబ్రో అంటే. నువ్వు తీసేయ్, విన్నావు కదా. 2 మినిట్స్ సార్, ప్లీజ్ సార్. తీసేయ్ సార్ ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి చాలు. ప్రాణాన్ని, జీవితాన్ని నాకు కాకుండా చేశారు. ఇప్పుడు తెలుస్తుందా సార్ మీకు ప్రాణం విలువ? ఇప్పుడు మీరు దేని గురించి అయితే ఆశపడుతున్నారో అదే సార్ ఈ భూమి మీద ఉండే ప్రతి జీవంలోనూ ఉండేది, ప్రాణం. అయినా కులం అంటే రక్తం కాదు సార్, పుట్టుకతో రావడానికి. మనం చేసే పనే కులం సార్. కుదిరితే మారండి సార్. రే, ఈ షర్ట్ నాదిరా, నువ్వెందుకు వేసుకున్నావు? ఎల్లబాయ్, రే, ఐరన్ చేసి మరీ పెట్టుకున్నాను రా షర్ట్. ఐరన్ లేదేం లేదా? ప్లీజ్. ఎవడో ఒకటిదే 9 గంటలకు ప్రోగ్రామ్, మనం 8 గంటలకల్లా అక్కడ ఉండాలి. ఒక గంట ముందు బయలుదేరాలి. మీ ఫ్రెండ్ కార్ చెప్పావా? చెప్పానా, ఇంకోసారి గుర్తు చేస్తా. లక్ష్మి, శ్రేయకు ఫోన్ చేసి వస్తాను. సరే, మీ ఫోన్ ఆ రూమ్ లో పెట్టాను. ఓహో, ఓకే. ఏంట్రా ఇంకా ఇక్కడే కూర్చున్నావు? ఈ రోజు కూడా మళ్ళీ దెబ్బలాడుకోవాలా? వెళ్ళు వెళ్ళు. ఏయ్, ఎవరు నువ్వు? అమ్మా, రే,
పిల్లని చేయొద్దని. రేయ్! నానా! 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 ఏయ్, అర్జున్ వదలరా. ఏయ్, వదలు. ఏయ్. ఏయ్, ఏంట్రా పుడిసేసావేంట్రా? అర్జున్, అర్జెంట్గా అంబులెన్స్ ఫోన్ చేయి. సాయి, రే సాయి, లక్ష్మి, 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 ఏ లక్ష్మి, లే సాయి, అను, సాయి, అను. లే. అను. అమ్మా రాహుల్, అంకుల్ వీళ్ళని కాంపిటీషన్ దగ్గర తీసుకెళ్ళి ఆ జత్తనాగుడికి వెళ్ళి క్లోరోఫామ్ అను ఇచ్చాడు. రా జాగ్రత్త. బాస్ ఆంటీ రండి. రాహుల్ ఆ, బ్యాగ్స్ తీసుకొస్తావు. Hello, Vizag! Welcome to the India's Miss Beauty Queen. హలో, మిస్టర్ కృష్ణ ఏంటి అంబులెన్స్ లో హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారా? రాజా ఉన్నాడు కదా, మీ దగ్గరికి నేనే పంపించేవాడిని. అది సరే కానీ మీ కూతురు మిస్ బ్యూటీ క్వీన్ కాంపిటీషన్ కి ఎలా వస్తుంది? వస్తుంది వస్తుంది. అదే స్టేజ్ మీద నీ కూతుర్ని జుట్టు పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు లాక్కపోతారు కదా, అప్పుడు తెలుస్తుంది. What a scene! ఒకసారి అంబులెన్స్ ఆపండి. నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించు. చిన్న పని ఉంది. సరే, వస్తా. జాగ్రత్త. Now, let's welcome our first judge. ఈ మర్డర్లో మీ కూతురు కూడా ఇన్వాల్వ్ అయిందంట కదా. పెద్ద ఆదర్శ కుటుంబమేరా మీది. నా కూతురు చాలా మంచిది సార్. తనకేం తెలియదు సార్. పదవయ్యా నువ్వు. సార్ సార్ పద. నిజంగా నా కూతురు అమాయకురాలు సార్. తనకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. సరే, నువ్వు పొడిచిరోని నీ కూతురు లవ్ చేసిందా లేదా? అంటే తన వెంటపడ్డా సార్. అదొక్కటి చాలయ్యా. అక్కడ రైట్ తీసుకో. సార్ ఒక 2 hours ఆగండి సార్.